నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఘనమైన నివాళి అర్పించిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు, తెలుగువారి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అంటూ నాయకుల వెల్లడి. విప్లవోద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది శాలి ఛాయమ్మ అన్న రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ. తెనాలిలో ఘనంగా జరిగిన ఛాయమ్మ సంస్కరణ సభలో ఘన నివాళులు అర్పించిన పలువురు సిపిఐ ఎంఎల్ నాయకులు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని బోస్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆయన త్యాగ నిరతిని కొనియాడింది. తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన త్యాగాన్ని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకుని ఘనమైన నివాళులు అర్పించారు. తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలన్న అకుంఠ దీక్షతో నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్నే త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని జిల్లా ఆర్యవైశ్య సంఘం వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య వివిధ విభాగాలకు చెందిన నాయకులు కొప్పుర ఊరి హరికిషోర్, కూరపాటి రవికుమార్, నాళం రజనీకుమార్, మద్ది కోటేశ్వరరావు, గుర్రం శంకర్, దేశు రవి, కొత్తమాసు రామకృష్ణ, అనిల్, అమర్, డాక్టర్ శేషగిరి, భూమిశెట్టి మహేష్, సతీష్ ఇంకా ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు. 1952లో ఆమరణ దీక్షకి కూర్చున్న సంగతి ఆనాటి వెటరన్ లీడర్స్ అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. ఇవాళ తరం కూడా ఆయన యొక్క గొప్పతనం, త్యాగశీలత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసమో, ఆయన కుటుంబం కోసమో, ఆయన కులం కోసమో జీవించాల. ఆయన త్యాగం చేసింది తెలుగు ప్రజలందరి కోసం అనే ఒక విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలుగు ప్రజలం మనం 2014లో విడిపడిపోయాం. 2 రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ యావత్తునే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజానీకం అందరూ కూడా ఈనాడు పొట్టి శ్రీరాములు గారిని గుర్తించుకోవాల్సిన అంశం. చంద్రబాబు ఎవరు ఇన్నాళ్ళైనా కూడా గుర్తించిన రోజుల్లో మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వాడు సీఎంగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశాడు. ఆ రోజున అది గొప్పతనం. తర్వాత ఎవరు చేయలే, అది చేసే ఉన్నారు, ఇది చేసే ఉన్నారు, మసిపోయి మారేడికాయ. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వారి సూచనతో మళ్ళీ మరి పొట్టి శ్రీరాములు గారి దానికి ప్రభుత్వ దినంగా ఒకటి ప్రకటించారు. తర్వాత మన వాసవి అమ్మవారి దానికి ఆత్మవిశ్వాసాన్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. నేను కోరేది ఏంటంటే, కానీ ఏమీ లెక్క చేయకుండా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు స్వాతంత్రోద్యమంలో అందరూ కూడా పదవులు తీసుకుని ముఖ్యమంత్రిగా రకరకాల హోదాల్లో ఎంజాయ్ చేస్తున్నా కూడా అవేమీ ఆయన పట్టించుకోలేదు, అవేమీ ఆయన తీసుకోవాలి ఆశించాల. ఆయన కేవలం తెలుగు వాళ్ళ భవిష్యత్తు కోసము, మన ఐడెంటిటీ కోసము కృషి చేశాడు. ఆయన ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని చేశాడు. తెనాలి ప్రకాశం రోడ్లోని రమేష్ హాస్పిటల్ క్లినిక్ నందు ఉచిత గుండె మరియు జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక లక్ష్మీ డీలక్స్ వద్ద గల రమేష్ హాస్పిటల్ క్లినిక్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో గుండె మరియు అలాగే జనరల్ మెడిసిన్కు సంబంధించిన వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా పలు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వైద్య శిబిరంలో డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ వివేక వీరమరెడ్డి, రాకేష్ కిరణ్, డాక్టర్ నారాయణ్ పాల్గొని వైద్య సేవలు అందించారు. రమేష్ హాస్పిటల్స్ 36 ఏళ్ల బట్టి కూడా ప్రాచుర్యంలో ఉంది. అన్ని చోట్ల కూడా ఈ కోస్టల్ హెల్త్ కారిడార్ అని స్టార్ట్ చేశారు. మెయిన్గా మొదట్లో విజయవాడలోని లబ్బిపేటలోను, తర్వాత మెయిన్ హాస్పిటల్లో, తర్వాత గుంటూరులో, ఒంగోలులో, తర్వాత ఇప్పుడు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించడానికి మెయిన్గా ఇవాళ ఏంటంటే తెనాలి ప్రజల్లో గుండె జబ్బులు అవి మొదటి దశలోనే కనుక్కొని దానికి తగిన వైద్యం అందిస్తే జబ్బులు మొదలకుండా మనం ముందే జాగ్రత్త పడవచ్చు అనే సదుద్దేశంతో ఇవాళ క్యాంపు నిర్వహిస్తున్నారు. 500 వరకు వస్తారని ఇవాళ అంచనా. వీళ్ళకి ఏంటంటే మెయిన్గా మొదటి దశలోనే వచ్చిన వాళ్ళకి వెంటనే బీపీ ఉన్నదా, కౌంట్ యువర్ నెంబర్స్ అంటారు. అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్,
ఏమన్నా చెడ్డ అలవాట్లు ఉన్నాయా, సిగరెట్ అలవాటు కానీ, డ్రింక్ కానీ, ఇంతకుముందు ఏమన్నా పాత వ్యాధులు గుండె జబ్బులతో ఉన్నట్టయితే ఆ మందులు ఇప్పుడు ఎలా ఉంది, జీవితకాలం వాడవలసి వస్తుందా, ప్రస్తుత కండిషన్ కూడా అసెస్ చేసి వాళ్ళకి తగిన సలహా. ఇవాళ తెనాలిలో ఉచిత వైద్య శిబిరం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో వింతగా ఆల్మోస్ట్ 500 మంది వచ్చి ఇక్కడ చూపించుకున్నారు. చాలామందికి దాంట్లో ఆల్రెడీ షుగరు, బీపీ వ్యాధులు ఉంది. అవి కొంతమంది కంట్రోల్లో లేకపోవటం, దానివల్ల గుండె జబ్బులు ఇలాంటివి రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఇవి షుగరు, బీపీ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, అలాగే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఇవి ఎలా పర్చేజ్ చేసుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సో దీంతో వాళ్ళ హెల్త్ బెటర్గా ఉండి ముందుగానే ఏమన్నా ఉంటే గుండె జబ్బులు అవి ముందుగానే కనుక్కోవటం అయితే చేయటానికి. తెనాలి ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఆర్థోతో పాటు జనరల్ మెడిసిన్ మరియు కార్డియాలజీ విభాగం నందు సీనియర్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం జరిపించాము. సో మెయిన్గా ఎముకల డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎముక సమస్యల గురించి ఆలోచించుకోవాలనుకుంటే కామన్గా ఉండేది ఈ రోజుల్లో వెన్నుపూస సమస్యలు. అందరూ చాలామంది కూర్చునే పోస్చర్ కానివ్వండి, నుంచోనే పద్ధతి వల్ల కానివ్వండి, ఒంగు నడవటాలు, వీటి వల్ల నడుము నొప్పులు అవన్నీ వస్తుంటాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అలాగా వాళ్ళ సిట్టింగ్ పోస్చర్స్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ ఉండటం వల్ల మెడ నొప్పులు అలాగే నడుము నొప్పులు అనేవి తీవ్రంగా ఎక్కువ మంది చూస్తున్నాం. సో వీళ్ళందరికీ మెయిన్గా పోస్చర్, ఎలా కూర్చుంటున్నాం, ఎలా నుంచుంటున్నాం అనేది ఇంపార్టెంట్. వీటి ద్వారా మన పోస్చర్ మెయింటెనెన్స్ ద్వారానే సగం వరకు నడుము సమస్యల్ని మనం తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎక్కువ నరాల సమస్య అంటే నడుములో నుంచి కాళ్ళలోకి జాల సమస్య అలాగ ఉన్నవాళ్ళు ఎంఆర్ఐ లాంటివి చెక్ చేసుకొని దాని ద్వారా ఎంత ఒత్తిడి పడుతుంది అనేది చూసుకొని దాని ద్వారా ఫర్దర్ ట్రీట్మెంట్ లాంటివి అవసరం అవుతుంటాయి. సో ఫర్దర్గా ఇలాంటివి ఎవాల్యుయేషన్ కోసం హాస్పిటల్కి వచ్చి. తెనాలి చెంచుపేటలోని అమరావతి ప్లాంట్స్ నందు గల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మీపతి మరియు తైక్వాండో అకాడమీ గౌరవ అధ్యక్షురాలు అందే బాలచంద్రమౌళిలు తైక్వాండో టోర్నమెంట్ విజేతలకు పతకాలను బహూకరించారు. టోర్నమెంట్లో గెలుపొందిన 159 మందికి బంగారు, వెండి, కాంస్య పతకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. స్థానిక చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం నందు జరిగిన టోర్నమెంట్లో గెలుపొందిన 159 మందికి పతకాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మీపతిరావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవటం వలన శారీరక సౌష్ఠవము, మానసిక పరిపక్వత, మనోధైర్యం కలుగుతుందని అన్నారు. తైక్వాండోకి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు పి బాలకృష్ణ, సెక్రటరీ పడవల సుబ్బారావు, యూనిట్ తైక్వాండో క్లబ్ డైరెక్టర్ బట్టు నాగరాజు, గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ఏపీటీఏ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం, జాయింట్ సెక్రటరీ ఖాదర్ భాషా, టెక్నికల్ డైరెక్టర్ గాదే వీర బసవయ్య, నేషనల్ రెఫరీ కె వినయ్, దుర్గాప్రసాద్, దామర్ల సూర్యనారాయణలు పాల్గొన్నారు. ఈ తైక్వాండో అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అకాడమీ, తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా సహకారంతో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతిరావుని ఘనంగా సత్కరించారు. 2 రోజుల నుండి నిర్వహించబడుతున్న టోర్నమెంటు తెనాలి యూనిక్ తైక్వాండో అకాడమీ డైరెక్టర్ బట్టు నాగరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తైక్వాండో సిటీ ఉమెన్స్ లీగ్ మ్యాచ్లో భారత ప్రభుత్వ వారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెనాల్లో చెంచుపేటలో గల ఎన్టీఆర్ స్టేడియం నందు ఏర్పాటు చేసుకొని కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈరోజు అనేక మంది వాళ్ళ ఉమెన్స్ వాళ్ళ ప్రావీణ్యత, నేర్చుకున్న విద్య గురించి ప్రావీణ్యతను ప్రదర్శించారు. చాలా చక్కగా ప్రదర్శించారు. ఈ మ్యాచ్లన్నీ నేను కూడా చూడటం జరిగింది. చాలా అభినందనీయం. ఇది పిల్లలకి భవిష్యత్తులో దేహదారుఢ్యం, మంచి ప్రొటెక్షన్గా వాళ్ళకి ఉంటుందనేది దీని మీద మెయిన్ కాన్సెప్టు. దీన్ని మీ అందరూ కూడా ఇంకా ముందు ఇంకా దీన్ని ఎక్కువ మంది వినియోగించుకొని ప్రభుత్వం వారు మన గుంటూరు జిల్లా నందు ముందు అసోసియేషన్, గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అయినటువంటి ఏపీటీఏ అండ్ టీఎఫ్ ఖేల్ ఇండియా సహకారంతో ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా మంచి
ప్రోద్బలంతో అందరూ ఇచ్చేసి ఉన్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు ఈ కార్యక్రమాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మన గుంటూరు జిల్లా తరఫున తెనాలిలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. 15 మ్యాచెస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ వైడ్గా, ఇండియా వైడ్గా 2 మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది. ఒకటి తిరుపతిలో జరిగింది. తిరుపతి కంటే ఇక్కడ ఇంకా ఘన విజయంగా తెనాలిలో మన వాళ్ళు ఆర్గనైజ్ బాగా చేశారు. స్ట్రెంత్ కూడా ఇక్కడ దాదాపుగా 150 మంది ఉమెన్స్ రావడం జరిగింది. రేపు వీళ్ళల్లో విన్నర్స్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ తీసుకున్న క్రీడాకారులు నేషనల్స్ జరగవుతాయి. నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నేషనల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు మెడల్స్ కొడితే వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. అలాగే ఈ సర్టిఫికేట్స్, ఇది ఒలింపిక్ క్రీడ కాబట్టి తాయికొండో, ఈ సర్టిఫికేట్స్ కూడా అది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమం కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మెడల్ విన్నర్స్కి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు జరిగితే వాళ్ళకి జాబ్ ఛాన్సెస్. కార్యక్రమం భారత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుతున్నది. ఈ కార్యక్రమం మన తెనాలిలో నిర్వహించడం ఎంతో గొప్ప విషయం. అలాగే రాష్ట్రం మొత్తం మీద 2 కేంద్రాలుగా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి చిత్తూరు జిల్లా, రెండవది మన గుంటూరు జిల్లాలో నిర్వహించడం చాలా ముదావహం. ఈ కార్యక్రమానికి ఎందరో ఛాంపియన్షిప్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుతున్నది. తెనాలిలో భట్టు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ పాల్గొనడం వల్ల వాళ్ళ యొక్క దేహదారుఢ్య కణాలు కూడా బాగా అభివృద్ధి చెందుకోవడం ఇది. అదేవిధంగా మానసిక స్థితి కూడా బాగా పెంపొందించడానికి ఈ తైక్వాండో బాగా ఉపకరిస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా వారి యొక్క తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ క్రీడలను ప్రోత్సహించాలని. తెనాలి రామలింగేశ్వరపేటలో గల శ్రీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్ల దేవస్థానంలో స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాల అనంతరం ఆదివారం పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలను చల్లగా చూసే శ్రీ తిరుపతమ్మ తల్లి శ్రీ గోపయ్య స్వామివార్ల దేవస్థానం నందు తిరునల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తులే కాక పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు హరిదాస్ గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గోపాలకృష్ణ, బండారు రవికాంత్, కొండూరు శివయ్య, ప్రభు, పెయింటర్ శ్రీను, అన్వేషు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానం నందు వార్షిక కళ్యాణ మహోత్సవాలు గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి స్వామివారి నగర ఊరేగింపు నిన్న పూర్తయింది. మరి ఈ రోజున కళ్యాణం సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వాహకులు మళ్ళీ కాళిదాస్ ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. వారి మిత్ర బృందం అందరూ కూడాను మరి మా శివయ్య మేస్త్రి సుబ్బన్న అందరి సహకారంతో మరి ఈ రోజున దాదాపుగా 3000 మందికి భక్తులకి ఈ రోజున ఏర్పాటు చేయబడ్డాయి. ప్రశాంతమైన వాతావరణంలో మరి భక్తులందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తూ ఉన్నారు. దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మరి ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కులమత భేదాలకు అతీతంగా అంగరంగ వైభవంగా మరి మా రామలింగేశ్వరపేటలో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మరి అమ్మవారి ఊరేగింపు మహోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సుమారుగా ఒక 3000 మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు పెద్దలైనటువంటి గౌరన్నయ్య గారు, సుబ్బన్న గారు, శివయ్య మేస్త్రి గారు, మరి ప్రభు గారు ఆధ్వర్యంలో జరిపించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రజల కోసం పనిచేసే ఉద్యమ పోరాటాల్లో రకరకాల దాడులకు తగిన సమాధానం చెప్పడానికి ఛాయమ్మలోని సద్గుణాలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ సూచించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన సిపిఐ పార్టీ సభ్యురాలు ఛాయమ్మ సంస్మరణను ఆమె స్వస్థలమైన తెనాలిలో ఆదివారం నిర్వహించారు. స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపంలో సిపిఐ ఎంఎల్ పార్టీ సభ్యురాలు ఛాయమ్మ సంస్మరణ సభ ఆదివారం జరిగింది. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ ఛాయమ్మ జీవిత విశేషాలను తెలియజేశారు. ఆమె తండ్రి సూర్యనారాయణ ఒడిశాలోని జైపూర్కు చెందినవారని, అక్కడ గల 2 ప్రింటింగ్ ప్రెస్లలో 30 మంది వరకు గల వర్కర్లతో యూనియన్ స్థాపించారని చెప్పారు. ఎంతగా పోరాడినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఒడిశా ఆర్టీసీ యూనియన్ సహకారంతో అక్కడే సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టి వర్కర్లను అన్ని రకాలుగా ఆదుకున్నట్లు చెప్పారు. సూర్యనారాయణ మరణంతో ఆయన పెద్ద కుమార్తె ఛాయమ్మ బాధ్యతను పార్టీ తీసుకుందని, చదివించి పార్టీ పద్ధతులను నేర్పామని చెప్పారు. పార్టీ ప్రతిపాదించిన బొల్లిముంత సాంబశివరావును వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీ అప్పగించిన ప్రతి పనిని నిర్వర్తించినట్లు వివరించారు. విప్లవోద్యమం అనేక ఆటుపోట్లు పడుతున్న స్థితిలో ఒక మహిళగా ఎన్నో ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని చివరకు నిలబడటం గొప్ప విషయమని ఆమె అన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొల్లిముంత సాంబశివరావు తన ప్రసంగంలో వర్గ చైతన్యాన్ని పెంచుకోగలిగితే కులం, మతం వంటివి దరిచేరు అని అన్నారు. సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకుడు భార్గవశ్రీ తన ప్రసంగంలో ఛాయమ్మ శ్రమతత్వాన్ని వివరించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మండవ శోభారాణి నిర్వహణలో జరిగిన సభలో జనసాహితీ నేత దివికుమార్, ప్రజా సాహితీ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, సిపిఐ తెనాలి కార్యదర్శి చెరుకుమని సింగారావు, సిపిఎం నేతలు కొలిపర బాబు ప్రసాద్, ములక శివసామిరెడ్డి, నాస్తిక సమాజం నేత నండూరి నారాయణ, అరసం జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హర్, సిపిఐ ఎంఎల్ నాయకులు కిషోర్ బాబు, ఛాయమ్మ కుమార్తెలు మహిత, అనూష మాట్లాడారు. తొలుత ఛాయమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 4 దశాబ్దాలు పైగా సిపిఐ ఎంఎల్లో అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో నిరంతరం కృషి చేశారు. ఈ సందర్భంగా వారి స్వాగతంతో తెలియజేస్తాను. అంతేకాకుండా సాంబశివరావు గారు, బొల్లిముంత శివరామకృష్ణ గారు ప్రభావంతో పార్టీలో కొనసాగడం జరిగింది. అయితే నేనేమనుకున్నానంటే సిపిఐ 5 లేకుండా ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళాడు అనుకునేవాడిని జనరల్గా. అది ఏది ఏమైనప్పటికి కూడా అతని జీవితంలో జరిగినటువంటి ఒక మాన్యుమెంట్ ఏంటంటే, ఈనాడు సభా అధ్యక్షుడు ఝాన్సీ గారు జీవిత భాగస్వామి పార్టీ సభ్యురాలైనటువంటి కామ్రేడ్ ఛాయమ్మ సంస్మరణ సభ. ఈ సభని మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాము అని అంటే, ఆవిడ సమాజం కోసం పార్టీ నాయకత్వంలో, పార్టీ డైరెక్షన్లో సమాజం కోసం ఆమె ఏ విధంగా పనిచేసింది, ఏ విధంగా పట్టుదలగా ఉంది, జీవితంలో వచ్చినటువంటి అనేక కష్టాలని, ఒడిదుడుకుల్ని సమాజంలో ఎదుర్కొంటూ నిలబడి చివరి వరకు ఎట్లా బాధ్యతలు వహించింది. ఇది అందరికీ కూడా, అంటే ఈరోజు కేవలం కుటుంబం అంటే ఎవరైనా నా కొడుకు, నా కూతురు కోసం అని అంటారు. అలా కాకుండా నా పార్టీ కోసం, దానికోసం కావాలని చెప్పి పనిచేసినటువంటిగా మిత్రురాలుగా, కామ్రేడ్ ఛాయమ్మ ఉంటుంది. తెనాలిలోని మారిసుపేటలో గల 22వ వార్డ్ మాజీ కౌన్సిలర్ షేక్ ఫాతిమా 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రదానం, అన్నదానం చేశారు. స్థానిక మారిస్పేటలోని 22వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఫాతిమా 10వ వర్ధంతి సందర్భంగా ఆమె భర్త షేక్ సుబాని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి రోజున చేపట్టే సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రదానం, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వార్డుకి ఆమె చేసిన సేవలను అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రిహానా, నదియా, రావి కృష్ణమోహన్, చిన్ని, ఈదర వెంకట పూర్ణచంద్, శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, కేశవ కోటేశ్వరరావు, కన్నిగంటి మురళి, ఉయ్యూరు రాజశేఖర్ రెడ్డి, ఆలపాటి వెంకటరామయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా 22వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఫాతిమా గారి 10వ వర్ధంతి. ఆమెకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి సుబాని గారు, ఆమె భర్త, ఆమె స్వర్గస్థాయిని కానించి ప్రతి వర్ధంతి పేదలకి నూతన వస్త్రాలు, అన్నదాన కార్యక్రమాలు ఆమె మీద ఉన్న ప్రేమతో ఘనంగా ఈ రోజుకి, ఈ సంవత్సరానికి కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఫాతిమా గారి గురించి చెప్పాలంటే 22వ వార్డు కౌన్సిలర్ అయినాక రాజా గారి నాయకత్వంలో మరి సుబాని గారు, ఫాతిమా గారు కలిసి ఆ వార్డులో కొత్త రోడ్లు నిర్మించడం కానీ, డ్రైనేజీ వ్యవస్థ అంతా సక్రమంగా చేసి కొత్త కాలువలు నిర్మించడం, మరి అప్పుడు అన్న చంద్రబాబు గారు ఇచ్చిన చిట్కో ఇళ్ళు ఇద్దరు కలిసి జాగ్రత్తగా పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
పార్టీ యొక్క సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేసే విధంగా చాలా కృషి చేసింది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆమె స్వర్గస్థులయ్యారు. అదే క్రమంలో మరి బై ఎలక్షన్ వచ్చినాక గౌరవనీయులు అన్న ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే కార్యకర్తలు నమ్ముకొని ఉన్నారో మరి ఆ కుటుంబానికి న్యాయం చేయడం విషయంలో మరి రహానా గారికి ఆ రోజు కౌన్సిలర్ సీటు ఇవ్వడం జరిగింది. ఆ కౌన్సిలర్ సీట్ ఇచ్చిన క్రమంలో ఆ రోజు ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీ మరి గౌరవనీయులు మరి శివకుమార్ గారు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా మరి పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా జరిగేటట్టు సహకరించారు. మరి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే నాయకులను నమ్ముకున్న ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో కార్యకర్తలకు అన్యాయం జరగకుండా కార్యకర్తలను కాపాడుకుంటా ఈ కుటుంబానికి న్యాయం చేశారు. ఆ రోజు మరి అక్కడి నుంచి భర్త గారైన సుబానీ గారు ఈ పేదలకి దుప్పట్లు పంచడం కానీ బట్టలు పంచడం కానీ ఈ సేవా కార్యక్రమాలు ఆయన ఈ 10 సంవత్సరాల నుంచి చేయటం ఎంతో ఇది 10 సంవత్సరాలు వారి భార్య గారు చనిపోయినా కానీ ఆమెను గుర్తుపెట్టుకుని అవి చేయటం. ఆ రోజు ఆమె కౌన్సిలర్గా ఈ వార్డులకు చేసిన సేవా కార్యక్రమాలు కానీ అట్లాగే తర్వాత వారి కుమార్తె రేహానా గారు కూడా ఈ వార్డులో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు అయితేనేమి సొంతంగా సేవా కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో చేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగల ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ చిన్ని 61వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో వేడుకలు చేశారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గల ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ చిన్ని 61వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేసిన రావి చిన్నికి పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా అధికార ప్రతినిధిగా రావిచిన్ని అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్, రాము, అయినంపూడి శ్రీధర్, వీరవల్లి శ్రీధర్, ఎర్రగుంట్ల మహేష్, ఆలపాటి కిరణ్ చౌదరి, శ్రీకాంత్, మహేష్, గిరి, కిషోరు తదితర నాయకులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ గారు ముద్దుగా మేము సిన్ని అన్న అని పిలుచుకునే మా సిన్ని అన్న 60 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు 61వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఈరోజు మా అదృష్టం ప్రకారం మా ఆఫీసులో ఆయన కేక్ కట్ చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఈసారి పుట్టినరోజు ఆయన మంచి పదవిలో జరుపుకోవాలని కోరుకుంటూ పార్టీలో ఆయనకున్న వేరుప్రతిష్టలతో ఆయన ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జి నాగరాజకుమారి వయోవృద్ధులు ఎదుర్కొనే సాధారణంగా సమస్యల గురించి తెలియజేశారు. తెనాలిలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వయోవృద్ధులు ఎదుర్కొనే సమస్యలైన ఒంటరితనం, అలాగే మతిమరుపు, ఆందోళన, భయం, మానసిక కృంగుబాటు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవటం వంటి మానసిక సమస్యల మీద పలు సందేహాలకు డాక్టర్ జి నాగరాజకుమారి సమాధానాలను చెప్పారు. అలాగే వాటికి సంబంధించి నివారణకు తీసుకోవాల్సిన సూచనలు, జాగ్రత్తలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజకుమారి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు, కార్యదర్శి కె నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పివి రామబాబు, కోశాధికారి మల్లికార్జునరావు, సంయుక్త కార్యదర్శి ఆర్ భుజంగరావులు పర్యవేక్షించారు. ఇక్కడ ఈరోజు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చాలా మానసిక సమస్యల మీద అవగాహన కలిగించడం కోసం ఏదో ఫ్రెండ్లీగా గెదర్ అవ్వడం అనేది జరిగిందండి. ఇక్కడికి వీరు నన్ను గెస్ట్గా ఆహ్వానించారు. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి మానసిక సమస్యల మీద, అవి వస్తే ఏం చేయాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక ఫ్రెండ్లీ నేచర్లో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. సో అనేక సమస్యలు, వాళ్ళ సందేహాలను నేను నివృత్తి చేయడం కూడా జరిగిందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో వారు కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి చాలా
యూస్ఫుల్గా ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి మానసిక సమస్యలు రాకుండా చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఇవి దోహదపడతాయని నేను అనుకుంటున్నానండి. నన్ను వెంకట గారు ఈనాటి సర్వసభ సమావేశానికి మేము మన తెనాలి పట్టణంలో ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీమతి జి నాగరాజ్ కుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పెద్ద వయసులో సీనియర్ సిటిజన్స్కి ఏవైతే మానసిక సమస్యలు వస్తాయో, ముఖ్యంగా ఒంటరితనం ఫీల్ అవటం, కుంగుబాటు, ఆందోళన, భయం, ఈ సమస్యలు వచ్చినప్పుడు వీటిని ఎట్లా ఈ సమస్యల నుంచి బయటపడాలి, ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మేము మేడం గారి నాగరాజ్ కుమార్ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం కోసం సమావేశానికి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ కూడా చక్కగా వివరించి మా సందేహాలను కూడా నివృత్తి చేస్తూ మాకెంతో ఉపయోగపడే విధంగా వారు గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. కాబట్టి వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భక్తులే కాక పరిసర ప్రాంత భక్తులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలో గల అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్ల సన్నిధిలో నిత్యహోమం, చతుర్థార్చనలు, బలిహారణ, శాత్తుమురై జరిగాయి. తదనంతరం స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కార్యక్రమాలను ఆలయ నిర్వహణ కమిటీ తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కికూరి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారులు పర్యవేక్షించారు. ఈరోజు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎల్లుండి స్వామివారి అన్నప్రసాద వితరణ, అదే రోజు పూర్ణాహుతి జరుగుతాయి. ఇంతకాలం స్వామివారి సేవలో తరించి భక్తులందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 8వ బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు 7 బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు జరగబోయింది 8వ సంవత్సరం. కానీ భక్తులందరి సహకారంతో 8 సంవత్సరాలు నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా మేము ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాము. మా కమిటీ తరఫున అందరం కలిసి ఏంటంటే స్వామివారికి ఎప్పుడైనా సరే కూడా బ్రహ్మోత్సవాల టైంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పూర్తిగా సహకరించి అందరూ కూడా ఈ రోజు వరకు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలను ఇచ్చారు. తెనాలిలోని శ్రీ విద్యాపీఠం నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పెదరావూరు, కూచిపూడి, పెదపూడి గ్రామాల నుంచి గోవాడకు చేరుకున్నారు. అక్కడ గడ్డిపాటి శ్రీనివాసరావు, ఉషారాణి దంపతుల స్వగృహంలో కళ్యాణం జరిపించారు. లోక కళ్యాణార్థం తెనాలి నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టిన పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తొలి రోజు గోవాడ గ్రామానికి చేరుకున్నారు. గోవాడలో గడ్డిపాటి శ్రీనివాసరావు, ఉషారాణి దంపతుల స్వగృహంలో శ్రీనివాస కళ్యాణంని నిర్వహించారు. తదుపరి అక్కడ విశ్రాంతి తీసుకున్న బాలస్వామీజీ 2వ రోజు ఆదివారం తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంబూరు వెంకటకృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, ముద్దభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనసు ఎలా ఉండాలి? నిర్మలంగా, ప్రశాంతంగా. తర్వాత వాచా దోషం ఉండకూడదు. మాట్లాడేది పక్కన ఆమె కొద్దిగా ఇట్లా జరగమంటేనే కోపం వస్తుంది. ఆవిడికి ఈవిడికి సరిపడకపోతే కోపం వచ్చాయి. చూడండి, అవునా? వాచా దోషం ఉంటుందా? దోషం వస్తుంది. చూడండి ఇలా ఉంటారు. అలాగే మరలా కర్మలు, ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చక్కగా ఉండాలండి. అటువంటి మనస వాచ కర్మలతో మనందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము. విశేషంగా పాల్గొన మాసంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ చేసుకునే భాగ్యము ఆ దంపతులకి స్వామి ఇచ్చారు. వారు చేసుకుంటుంది కాక దాన్ని చూసే భాగ్యం కూడా మనకు వచ్చింది. దాన్ని చూసే భాగ్యం కూడా మనందరికి వచ్చింది. ఎవరిళ్ళలో వాళ్ళు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటే వాళ్ళకి జరుగుతుందా? జరగదు. ఎందుకు స్వామిని ఇక్కడ వేయించేయించాం? స్వామిని ఇక్కడ ఎందుకు వేయించేయించాం? ఎందుకు ఈ పాదయాత్రలు చేయాలి
కళ్యాణం అంటే ప్రధానంగా అందరూ బాగుండాలి. కొండ దాకా వెళ్ళి కొండ ఎక్కి కళ్యాణం చూడలేని భాగ్యము చాలా మందికి ఉండదు, చూసే భాగ్యము ఉండదు. అలా చూడలేని వారందరికీ ఆ భాగ్యాన్ని కల్పించడం కొరకే ఈ కళ్యాణం చేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఘనమైన నివాళి అర్పించిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు. తెలుగువారి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అంటూ నాయకుల వెల్లడి. విప్లవోద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది శాలి ఛాయమ్మ అన్న రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ. తెనాలిలో ఘనంగా జరిగిన ఛాయమ్మ సంస్కరణ సభలో ఘన నివాళులు అర్పించిన పలువురు సిపిఐ ఎంఎల్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Subscribe to our YouTube channel.